అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. నేను ఈరోజు మీతో డిస్కస్ చేయాలనుకునే విషయం మిత్రుల మధ్య కొత్త వైరం అనే విషయం పైన డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అది ఏ విధంగా అంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఒకరంటే ఒకరు ప్రేమ ఎక్కువ చూపించుకొని చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన మిత్రులిద్దరూ ఇప్పుడు సై అంటే సై అంటున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఎలాన్ మస్క్, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో వీరిద్దరికి ఏమైందంటే, ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల వేదికగా సిగపట్లు పట్టుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిని అభిశంసించాలని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఈ మధ్య ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ ఆల్సో ఈ స్టెల్లింగ్ డోర్ నుంచి గెంటేషన్ కాబట్టే ఈ బాధ అంతా పడుతున్నాడు ఎలాన్ మస్క్ అని ట్రంప్ ఆరోపించడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ట్రంప్ వేరే దేశాలపైన ఉన్న అన్ని విషయాలపైన సీజ్ ఫైర్లు చేస్తాడు. తర్వాత ప్రతి దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాడు, కానీ అతని దేశంలో ఉన్నవి పరిశీలించుకోలేకపోతున్నాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఫస్ట్ మన ఇంటికి మనం చూసుకోవాలా అనేది ట్రంప్ గుర్తించుకోవాలనుకునేది నా అభిప్రాయం. ఇంకో విధంగా ఎలాన్ మస్క్ ఒక ప్రతిపాదన తీసుకుని వచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ని ఇమ్మీడియట్గా దించేసి వాన్స్కి అధ్యక్ష పగ్గాలు అందించాలని చెప్పేసి. సో గురువారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఎలాన్ మస్క్ నాకు మధ్య ఏముందో తెలియదు అని వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య మాటలు తూటాలు సామాజిక మాధ్యమాల్లో పేలాయి. ట్రంప్ను అభిశంచాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ మస్క్ సమర్థించారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆ పోస్ట్లో ఉంది యాక్చువల్లీ. సో అదేవిధంగా మస్క్ నోట నేను కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది అని ఒక సర్వే నిర్వహించడం జరిగింది. అందులో 80% మంది ప్రజలు కొత్త పార్టీ పెడితే చాలా బాగుంటుందని సర్వేలో పాల్గొనడం, అదేవిధంగా ఎలాన్ మస్క్ సమర్థించడం జరిగింది. అదేవిధంగా ఈ సిచ్యువేషన్ అన్ని గమనిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా ఎలాన్ మస్క్ సంబంధించిన అన్ని కాంట్రాక్టులను రద్దు చేస్తానని బెదిరించడం జరిగింది. కానీ అంత ఈజీ కాదు, ఎందుకంటే అమెరికాలో సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఒకసారిగా అధ్యక్షుడు అనుకున్న మాత్రాన టక్ అంత ఏం జరిగిపోవు. అదేవిధంగా ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ పైన ఒక అలిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అబ్స్ట్రాక్ట్ సెక్స్ కేస్ అనే అది ఒకటి చాలా బలంగా ఉండింది ఒక సమయంలో, మొత్తం అమెరికాని అల్లాడించింది. ఆ కేసుని కదిలించినట్టు అయింది ఎలాన్ మస్క్ అందులో. ఎందుకంటే ట్రంప్ బెదిరించిన వెంటనే మస్క్ రెచ్చిపోయాడు. ఇంకోటి అబ్స్ట్రాక్ట్ లైన్ కేసులో ట్రంప్ ప్రమేయంపై ఆరోపణలు కూడా చేశారు. దీనిపైన పాత్ర ఉందని, ఈ కేసు దస్త్రాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం విడుదల చేయడం లేదని అన్నారు. దీనికి సంబంధించిన దస్త్రాలన్నింటినీ నేను దగ్గరలో రిలీజ్ చేస్తానని ఈ విధంగా ఒకరికొకరు పోరాడుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎలాన్ మస్క్ ఒక కామెంట్ అయితే చేశారు, ట్రంప్ నా వల్లే గెలిచాడు అని. యాక్చువల్లీ ఈ వివాదం అంతా ఒక అందమైన బిల్లుతోనే. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్పై అత్యాచారం జరిగిన సమయంలో మస్క్ రంగంలోకి దిగారు. ట్రంప్ అండగా నిలిచారు. ట్రంప్ యంత్రాంగంలో మస్క్ కీలక పాత్ర పోషించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్కు అధిపతిగా వ్యవహరించారు. ఇటీవల ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. వారం క్రితం శ్వేత సౌధానికి వెళ్ళారు. ఆ సమయంలో ట్రంప్ బంగారు తాళం బహుమతిగా ఇచ్చారు. యాక్చువల్లీ వారంలోనే అంతా మారిపోయింది. దీనికి కారణం రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన వ్యయ బిల్లు. దీన్ని అందమైన బిల్లు, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్గా ట్రంప్ అభివర్ణిస్తే, అమెరికన్ల అప్పుల భారాన్ని పెంచే బిల్లులు అంటే మస్క్ పేర్కొన్నారు. బిల్లులకు మద్దతుగా ఓటేద్దని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదం పొందిన బిల్లు ప్రస్తుతం సెనేట్ పరిశీలనలో ఉంది. ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్య గొడవ కారణం ఇదే బిల్లు. ఓకే, సో ఎప్పటికైనా శాశ్వత శత్రులు అంటూ ఎవరో ఉంటారు. బట్ చూస్తూ ఉన్నాం అమెరికాలో ఏమేమి జరుగుతుందని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.